లక్ష్మి లక్ష్మి క్యారేజ్ రెడీయా? అవుతుందండి. ఇంకెంతసేపు బాబు? వంట చేస్తున్నావా దాన్ని పెంట చేస్తున్నావా? అబ్బబ్బా 5 నిమిషాలండి. 5 నిమిషాల మించి 1 సెకండ్ లేట్ అయినా నేను ఉండను, వెళ్ళిపోతాను. ఇదిగోండి. వెళ్ళొస్తాను, బాయ్. ఏమండి? ఏంటే ఏమో మర్చిపోయావా? నేను కాదు, మీరే మర్చిపోయారు. ఏంటి? ప్యాంటు. ఎండ వచ్చినా ఏంటి చలేస్తుంది అనుకున్నాను. సరే సరే నేను వెళ్ళొస్తాను, లేట్ అయిపోతుంది. నాన్నగారు చీట పక్కటం అంటే ఏంట్రా? ఏమో నాన్నగారు తెలీదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ తెగటేస్తున్నారు. 9 జార్ అంతరా? 9 మరి 9 జార్ 99. అబ్బా టేబుల్స్ రావు గానీ ట్రెండింగ్ వీడియోస్ కావాలంట బండగడికి. వెళ్ళి పుస్తకాలు తీసి చదువు. సరేనండి. ఆఫీస్కి వెళ్లే ముందు తొప్పసగాళ్ళ ఎదురొచ్చాడు. సార్. అరే జగ్గుముండా, ఆఫీస్ లోపలికి ఎందుకు వచ్చావు? బయట పని చేయలేం కదా సార్. నిన్ను ఉద్యోగంలోంచి తీసేశాను కదా. తీసేశారా? ఎందుకు సార్? వానా వానా వల్లప్ప ఎపిసోడ్ లో ఎవరో కొత్త ముండాతో నన్ను తిట్టిస్తావా? అందుకే నీకు ఈ ఆఫీస్ లో కూర్చునే అర్హత లేదు. కూర్చోండి సార్, ఓ నించొని పని చేసుకుంటాను సార్. ప్లీజ్ సార్ నన్ను తీయకండి సార్, జాబ్ లో ఉంచండి సార్. నో ముండా, నా ఈగో హర్ట్ అయ్యింది, అందుకే నిన్ను ఉద్యోగంలోంచి పీకేసింది. సార్ అదేంటి సార్ అలాగంటారు? మీరు ఇప్పుడు సడన్ గా పీకేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరో కొత్త ముండాతో నన్ను తిట్టించావు కదా, వాడి దగ్గరికే పో. ఒరే గోరా, నా బతుకుని రోడ్డు మీదకి ఈడ్చేసావు కదరా. వస్తున్నానుండు. ఏంటా సౌండ్? నా ప్రశాంతత పోయింది. పోయింది నీ ప్రశాంతత కాదు, ఇంట్లో పవర్. ఇదేంటి పొద్దున్నే అందరికి కరెంట్ ఉంది, మనకు లేకపోవడం ఏంటి? ఓ షిట్, ఏమైంది? ఫ్యూజ్ కొట్టేసింది. నీ బుర్రలోనా? మెయిన్ బోర్డ్ లో. హో ఉండైతే కరెంట్ మ్యాన్ కి కాల్ చేస్తా. కరెంట్ మ్యానా? ఆడేవాడు? అదే లాస్ట్ టైం కిచెన్ లో స్విచ్ బోర్డ్ రిపేర్ చేయడానికి వచ్చాడు కదా. వాడు కరెంట్ మ్యానో సూపర్ మ్యానో కాదు లిల్లీ, ఎలక్ట్రీషియన్ అంటారు. అందుకే బీటెక్ చదువుకోవాలి. అట్లేగా యు సీ, దిస్ ఈజ్ మ్యాటర్, దిస్ ఈజ్ యాంటీ మ్యాటర్. ఇప్పుడు ఏంటి ఇంతకి మ్యాటర్? దీనికి చెప్పి బొక్క. గెట్ మీ సమ్ వాటర్. పాజిటివ్ నెగిటివ్ కలపాలా, నెగిటివ్ కలపాలా? సర్లే, అక్ పక్కరే పక్కేద్దాం. అక్ పక్కరే పక్కం డీప్ డిష్ డిస్క్ లగ డమా డిష్. yes ప్రియా, ఇట్స్ వర్కింగ్. ప్రియా, ఇట్స్ వర్కింగ్. ప్రియానా? ప్రియా ఎవరు? అదే లిల్లీ, ఇట్స్ వర్కింగ్ లిల్లీ. అది పని చేస్తుంది, నువ్వే ఏ పని చెయ్యట్లా. ఏంటి లిల్లీ, ఇప్పుడే కదా ఎంత మంచి పని చేసి కరెంట్ తెప్పించాను. కరెంట్ తెప్పించావంతే, ఏదో కరెంట్ కనిపెట్టినట్టు బిల్డప్ ఇవ్వకు. చీ, నా ప్రతిభకు వాల్యూ లేకుండా పోతుంది. అయినా ఒరే గోరా, ఎంత టాలెంట్ పెట్టుకొని ఎందుకురా వేస్ట్ చేస్తున్నావు? ఈ ఎలక్ట్రిక్ వర్క్ ఏదో మనం ప్రతి ఇంట్లోని చేసి ఎందుకు డబ్బులు సంపాదించకూడదు? ఏటిదే, ఇన్ని రోజులు బానే పనిచేసింది, సడన్ గా ఈ రోజు ఏటైంది దీనికి? ఏంటంకుల్, ఏమైంది? లైట్ పని చేయట్లేదు గోరాబాబు. అవునా? ఏదో ఒకసారి నన్ను చూడమండి. స్టార్టర్ పోయినట్టుంది. అంకుల్, ఎల్లో స్టార్టర్ పట్టుకురండి. వెజ్జా నాన్ వెజ్జా? నేను చెప్పింది ట్యూబ్ లైట్ కి పెట్టే స్టార్టర్, తినే స్టార్టర్ కాదు. ఓహో అవును, ఇప్పటికిప్పుడు స్టార్టర్ ఎక్కడి నుంచి పట్టుకురాను? లోపలికి వెళ్ళి ఏదో ట్యూబ్ లైట్ పీకి తీసుకురండి. అయిపోయింది. అబ్బా, వాటే టాలెంట్, వాటే టాలెంట్. ఎస్, గోరాస్ గాట్ టాలెంట్. ఇదిగానయ్యా, ఈ 100 రూపాయలు ఉంచు. అయ్యో, ఎందుకు అంకుల్? అబ్బా ఉంచు బాబు. అబ్బా, ఇన్ని రోజులు నా గురించి నాకు తెలియక ఏదేదో చేశాను. సబాస్రా గోరా, నువ్వు మల్టీ టాలెంటెడ్ రా. సింగిల్ హ్యాండ్ తో ఎలక్ట్రీషియన్ పని వచ్చేసింది. ఏమ్రా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? హే ప్రియా, గివ్ మీ సమ్ రెస్పెక్ట్. ఇప్పుడు నేను మామూలు గోరాని కాదు, ఎలక్ట్రీషియన్ గోరా. అబ్బో, మీ ఇంట్లో కూడా ఏమైనా కరెంట్ పని ఉంటే చెప్పు, చిటికలో చేసేస్తాను. సరేలే. సరే కానీ ఎక్కడికి ఎంత అడావిడిగా వెళ్తున్నావు? మా ఫ్రెండ్ తో మాట్లాడనీకి వెళ్తున్నా. ఏ ఫ్రెండ్ అమ్మా? ఇతను నాకు ఫ్రెండ్ యాప్ లో పరిచయం. వావ్, నువ్వు కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేస్తున్నావా?
నైస్ అమ్మా. మరి అందరూ యూజ్ చేయాల్సిన యాప్ ఇది. ఫ్రెండ్ యాప్ అనేది ఒక అమేజింగ్ యాప్. ఇక్కడ నువ్వు ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు, ఫుల్ ఫన్నీ కాన్వర్జేషన్ పెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ జడ్జ్మెంట్. ఎలాంటి భయం లేకుండా ఫ్రీగా మాట్లాడొచ్చు. ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు తెలుసా? అవునా, వెరీ ఇంట్రెస్టింగ్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు ఆన్లైన్లో. ఆ గిఫ్ట్స్ని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ అది మనం మన ఫ్రెండ్ వాలెట్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తర్వాత బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫుల్ ఎర్న్ చేయొచ్చు తెలుసా? ఓకే, కానీ నాకు తెలుసు నువ్వేం అడుగుదాం అనుకుంటున్నావో. సేఫ్టీయేగా బాబు, చెప్పి అలసిపోయా చాలా సేఫ్ అని. కానీ అమ్మాయిలు నమ్మరే. అమ్మాయిలు మీరు వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నన్ను నమ్మండి, చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ప్లస్ ఫుల్ ఫన్. ఇది కదా మనకు కావాల్సింది. గో అండ్ డౌన్లోడ్ ఫ్రెండ్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. ఓకే బాయ్. మరి నాకు లేట్ అవుతుంది. సరే, నువ్వు పెద్ద బిజీ అమ్మాయిలాగా పో. నేను ఇప్పుడు ఎలక్ట్రీషియన్, ఫుల్ వర్క్ నాకు. నేను బిజీయే. లైట్ రిపేర్ చేస్తేనే 100 వచ్చిందంటే, ఇంకా కరెంట్ వర్క్ స్టార్ట్ చేసామంటే ఇంకా మన జేబులో కరెన్సీలు. ఒరే దున్నపోతే అదవా, ఆవు మీదకి ఆంబోతే ఎక్కినట్టు అరుపేట్రా. అంకుల్ హాయ్. నీ హాయి తీసి వద్దు, ఆపండి. ఏంటి ఎలా వచ్చారు? నీ వల్ల బంగారం లాంటి ఉద్యోగం పోయింది కదరా. వావ్, ఇస్ ఇట్ ట్రూ? ఎప్పుడు మీ వల్ల నాకే బొక్కపడద్దు అనుకున్నాను, నా వల్ల మీకు కూడా బొక్కపడుతుందా? హలో ఆడియన్స్, ఈ 8th వండర్ చూసారా? ఒరే సాడిస్ట్ అదవా, అంత ఆనందిస్తావేట్రా? నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నీ వల్ల జాబ్ పోయింది కాబట్టి మళ్ళీ నువ్వే నాకు జాబ్ ఇప్పించాలి. జాబా? అంకుల్ మీరేం భయపడకండి, మీకు జాబ్ రెడీగా ఉంది. అవునా? ఎక్కడరా? ఎల్ఎన్టీలోనా ఓఎన్జీసీలోనా? మీ ఎక్స్పెక్టేషన్స్ మరీ హైకి వెళ్ళిపోతున్నాయి అంకుల్. అవునా? కొంచెం కిందకి రానా? ఇంకా ఇది ఇంకా కింద. ఇంకా కింద? ఏం కంపెనీ రా అది? జీజీ ఎలక్ట్రికల్ సొల్యూషన్స్. పేరు ఏంటంటే మంచి కంపెనీ లాగే ఉందిరా. ఇంతకీ పనేంటి? కరెంట్ అఫైర్స్. అవునా? నేను రోజు న్యూస్ పేపర్ చదువుతాను కాబట్టి అది అయితే అతను కూడా ఎత్తాను రా. అందుకే అంకుల్ ఆ జాబ్ మీకే ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు అనుకుంటున్నావా? అంటే ఆ కంపెనీ? ఎస్, నాదే. గవ్వల గోరా ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్. అందులో నేను చీఫ్ ఎలక్ట్రీషియన్, మీరు నా అసిస్టెంట్ జూనియర్ ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్ జాబా? మరి కరెంట్ అఫైర్స్ అన్నావు? కరెంట్ తోనే కదా మనం డీల్ చేసేది, అందుకే కరెంట్ అఫైర్స్ అన్నా. చిచ్చి, కరెంట్ అఫైర్స్ అంటే ఏ ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో ఇచ్చుకున్నాను. ఎలక్ట్రీషియన్ జాబా, అందులోనూ నీకు అసిస్టెంట్. ఎస్. నీకెంత అస్సలు చేయను. మీకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ లేదు, ఇదొకటే ఆప్షన్. చేస్తే చేయండి, లేదంటే లేదు. నా జీవితం మరీ ఇలాగైపోతుంది అనుకోలేదు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు అంకుల్, కానీ ఎంత మూల్యానికి? ఒకవైపు చేసిన అప్పులు, ఇంకోవైపు తీరని బాధ్యతలు, పని చేసే పెళ్ళం, పనికిరాని కొడుకు, డైలాగ్స్ లేని డాక్టర్, క్లైమాక్స్ లో వచ్చి కాపాడే బామ్మ. మీ ఆవిడ 2 గాజులు అమ్ముకొని రన్అట్ కాకండి, నాతో రండి. నాకు తెలుసు అంకుల్ మీరు ఒప్పుకుంటారని. ఎలా తెలుసు? మీరు ఒప్పుకోకపోతే నెక్స్ట్ సీన్ కి వెళ్ళలేముగా. పదండి. ఏమైంది దీనికి? హలో సంగమేష్ గారు. గోరా, ఏంటి ఏమైంది? మా ఆవిడ బాత్రూమ్ లో ఉంటే వాటర్ అయిపోయిందయ్యా, ఒకసారి వచ్చి చూడొచ్చుగా. ఈయనేంట్రా అలా అడుగుతున్నాడు? మరి బాత్రూమ్ లో ఉన్నప్పుడు చూస్తే బాగోదేమో సంగమేష్ గారు. అబ్బా, నేను చూడమంది మా ఆవిడ కాదయ్యా, మోటార్ని. మోటరా? నేను ఇంకా మేటర్ అనుకున్నా అంకుల్. నువ్వు ఎప్పుడు అలాగే అనుకుంటావు గానీ పద చూద్దాం. There is a technical glitch in the Kalki complex. దీన్ని మెడికల్ టర్మ్స్ లో సర్కోమా లింఫ్ ఆఫ్ ది ఇంటెస్టైన్ అంటారు. అంటే నేనేమన్నా ఐఐటిలో ఎంబీబీఎస్ చదివాను అంకుల్. ఇన్స్టాగ్రామ్ లో నైట్ 4 రీల్స్ చూసాను, అందులో ఉన్నదే మీకు చెప్పాను. ఎక్కువ అడక్కండి, ఉన్నది మర్చిపోతాను. ఏమైంది గోరా? అబ్బో, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. లోపల ఎంసీబీ పోయింది, అర్జెంట్ గా జేసీబీని తెప్పించాలి. బోల్డ్ అంత ఖర్చు అవుద్ది. ఎంసీబీ పోతే జేసీబీ ఎందుకురా? మీరున్నాను అంకుల్. ఎంత అవుతుంది బాబు? ఒక 2000 అవుతుంది సంగమేష్ గారు. ఎందుకయ్యా 2000? నేను నైబర్హుడ్ కరెంట్ మ్యాన్ కాబట్టి మీకు ఇంకా తక్కువ చెప్తున్నాను. అదే కమర్షియల్ కరెంట్ మ్యాన్ వచ్చాడు అనుకో, మీకు ఆర్జీవీ జిఎస్టీలు అన్ని చూపించి 5000 దొబ్బుతాడు. అవునా? అయితే వద్దులే, నువ్వే చేసే. నైస్ డెసిషన్ మిస్టర్ సంగమేష్. హే జాక్స్,
అర్జెంట్ గా మన ఎలక్ట్రిక్ షాప్ కి వెళ్ళి జేసీబీ కంపెనీతో ఎంసీబీ కొనుక్కొని తీసుకురా. ఓకేరా. మాస్టర్, మీ ఆవిడ బాత్రూమ్ లో ఉందన్నారు కదా, వాటర్ వచ్చేలేపు మీరు వెళ్ళి వీపురొద్దండి, పాపం భయపడుతూ ఉంటారు. ఓకే. అయిపోయింది. ఒరే గోరా, నువ్వు చెప్పిన ఎంసీబీ అంటూ ఏం లేదంట్రా. అంకుల్, నా దగ్గర జూనియర్ కింద చేయడం కాదు, ఈ సీనియర్ చేసే ట్రిక్స్ కూడా నేర్చుకోండి. పార్ట్ లూజ్ అయిందని బిగించామనుకో 200తోనే అయిపోద్ది. అదే పార్ట్ పోయిందని చెప్పామనుకో 2000 వస్తాయి. నువ్వేంట్రా బాబు పెద్ద జాదుగర్ ఆనందలా ఉన్నావు. జబర్దస్త్ సుధీరేం కాదు, ఆయన వస్తున్నాడు. అరే గోరా, వాటర్ వస్తున్నాయి. మరి మోటార్ రిపేర్ అయితే రావేటి, త్వరగా 2000 కొట్టండి, మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. అయిపోయింది. 2000 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. చంద్రబాబు వయసు చెప్తావేంట్రా? మహేష్ బాబు వాయిస్ రావట్లేదు అంకుల్, పదండి. అంకుల్ ఇదిగో పట్టండి, 1000 రూపాయలు, మీకు సగం నాకు సగం. థ్యాంక్ యూ రా గోరా. థ్యాంక్ యూ చెప్పి టీ తాగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? కలాం గారు కథలు పాడమనలేదు, కష్టపడి పని చేయమన్నారు. పదండి, లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్. నాన్నగారు, మీరేంటండి ఇక్కడ? అంకుల్ ఆ టెస్టర్ ఎలా అందుకోండి. రే గోరా. హాయ్ రా. ఏంటి నాన్నగారు, ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ గోరా గడేటి పోలెక్కాడు. కరెంట్ పని జరుగుతుంది, కనబట్టలేదా? అట్లేదు. అంకుల్ వెళ్ళి మెయిన్ ఆన్ చేయండి. ఓకేరా. అరే మను, స్విచ్ బోర్డ్ లో కరెంట్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ప్లగ్ లో ఏలెట్టాలి. అంకుల్ ఆపండి, పని చేస్తుంది. ఒరే, ఆ ప్లగ్ లో నా ఏలెట్టే బదులు టెస్టర్ పెడితే తెలిసేది కదరా. అయ్యరామా, నాకు ఈ ఐడియా రానే రాలేదురా. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అంకుల్ మనుగడ ఏమన్నాడు విన్నారా? ఛీ, వీడి దగ్గరికి అనవసరంగా వచ్చాను కదా, సేమ్ ఫీలింగ్. అయినా మీరేటి నాన్నగారు ఇక్కడ గోరాగాడితో ఏం చేస్తున్నారు అసలు? అదొక హఠాత్ పరిణామం రా, అంత ఈజీగా చెప్పలేను. కొంపతీసా గోరాగాడితో కొత్త బిజినెస్ పెట్టి పార్ట్నర్ అయ్యారా ఏంటి? చిచి, అంత బుద్ధి తక్కువ పని నేనేందో చేస్తాను, జస్ట్ పని చేస్తున్నాను అంతే. పనా? అది ఆ గోరాగాడి కింద? వాట్ ఈస్ దిస్ నాన్నగారు? విధిరా, విధి. విధి ఆడే వింత నాటకంలో నేను ఒక కీటకం మాత్రమే. అంకుల్ ఏంటాక డిస్కషన్, త్వరగా రండి, పని ఉంది. నాన్నగారు నేను వస్తానండి. సుబ్బమా అని పనికి వెళ్తుంటే సంకలో పిల్లిలాగా నువ్వెందుకు రా మధ్యలో? మీకు మంచి మంచి ఐడియాలు ఇస్తానండి. ఇంటికి వెళ్ళి ఉడియాలు చెప్పుకో, అంతేగాని నాకు ఐడియాలు ఇవ్వకో. మీరు ఉండండి అంకుల్. ఏంట్రా నీ ఐడియాలు? చెప్పరా. ఆ ముక్కుగాడేడి అని కూడా తీసుకురా, ఇప్పుడిప్పుడే కంపెనీ డెవలప్ అవుతుంది కదా, బొక్కెట్టండి. సర్లే, నా ఐడియా విని ఈ వీడియోకి మిలియన్స్ తెచ్చుకుందాం అనుకున్నాను. ఇట్స్ ఓకే. ఉండరా గోరా, ఏంట్రా నీ ఐడియా? నాన్నగారు, జనాలకి ఏమన్నా కరెంట్ ప్రాబ్లం వస్తేనే మనల్ని పిలుస్తారు. అదే ఆ కరెంట్ ప్రాబ్లం మనమే క్రియేట్ చేసాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వచ్చేదాకా మనం ఏం వెయిట్ చేయక్కర్లేదు, మనం వచ్చేదాకా వాళ్ళే వెయిట్ చేస్తారు. ఒరే మను, మా చెప్పను కొబ్బరి చెప్పుతో ఏమైనా తోయేవేట్రా? వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా. అవునరా, నువ్వు జాదుగర్ ఆనంద్ అయితే వీడు విశ్వనాథ్ ఆనంద్. నాకు చాలా ఆనందంగా ఉందిరా. అంకుల్ కూల్, ఐడియా బాగుంది, ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటది. లెట్స్ గెట్ ఇన్ టు వర్క్. మమ్మీ ఈ రోజు నైట్ నేను చదువుకోవాలి, లైట్ ఆన్ చేసి ఉంచుతాను. మేము ఆఫ్ చేసి ఉంచుతాంలే. అంకుల్ టింగ్ టపాక్ టమ్ టమ్. మమ్మీ డోంట్ వరీ, మీ లైట్ మేము ఫిక్స్ చేస్తాం. అంకుల్ ఈ మంత్ మన టార్గెట్స్ అచీవ్ అయిపోయాం. అబ్బా, ఎంత తీయని మాట చెప్పావురా. ఆ ముండా బాస్ గాడు ₹1 బోనస్ ఇమ్మంటే ఇచ్చేవాడు కాదు, కానీ ఇక్కడ శాలరీ పక్కన పెడితే బోనస్లే బోనస్లు. నాకు కూడా కొంచెం పాకెట్ మనీ పెంచండి నాన్నగారు. ఐడియా నువ్వే ఇచ్చావు కాబట్టి నీకు ₹20 పెంచుతానులే.
20 రూపాయల ధర్మ ప్రభువులు. ఏం జగన్నాథం, నాకు చెప్పకుండా కంపెనీ పెట్టావంట కదా? కంపెనీ అంటే మీరు అనుకునే కంపెనీ కాదు సార్, ఎలక్ట్రికల్ వర్క్స్ చేసుకునేది. నేను కూడా అనేది అదేనయ్యా. మా ఇంట్లో కూడా కొన్ని కరెంటు సమస్యలు ఉన్నాయి, కొంచెం చూసి పెడతావా? చూసి పెట్టడం ఏం కారణం సార్, చేసి పెడతాం. ఏంటంకుల్ ఎవరికేదో పెడతా అంటున్నారు? ఎమ్మెల్యేరా, వాళ్ళ ఇంట్లో ఏదో ఎలక్ట్రికల్ వర్క్ ఉందంట, మనల్ని పిలుస్తున్నాడు. సార్ సార్ ఒక్క 5 నిమిషాల్లో ఉంటాం సార్. జనాల దగ్గర బాగానే డబ్బులు దుబ్బాడు రైడు. అందుకే అంకుల్ ఇప్పుడు మనం ఆడి దగ్గర దొబ్బుదాం. రండి రండి, టీయా ఏమైనా తాగుతారా? ఇంత వేడిలో వేడి టీ ఏం తాగుతారులే, పోనీ స్నాక్స్ ఏమైనా తింటారా? ఇంకా సాయంత్రం అవ్వలేదు కదా, వద్దులే. సరే, ఈ మంచినీళ్లు తాగి పని మొదలు పెట్టండి. చూడండి అంకుల్, ఈడు అడిగినట్టే అడిగి ఏది ఇవ్వకుండా మానేశాడు. వాళ్ళు రాజకీయ నాయకులు రా, హామీలు ఇస్తారు గాని నెరవేర్చరు. పద మనం పని మొదలెడదాం. వీడికి ఇంట్లో వైరింగ్ అంతా పీకెత్తాం. ఒరే పనికి మళ్ళదవా, పోతావరా? సార్, ఎమ్మెల్యే గారు, ఇంట్లో వైర్లన్నీ ఎలకలు కొరికేసి వైరింగ్ పోయింది, సర్క్యూట్లు కాలిపోయాయి, జాయింట్లు జారిపోయాయి, ఫిలమెంట్లు రాలిపోయాయి. మొత్తం అన్ని రిపేర్ చేసి కొత్త వేయాలి. ఓ 50,000 అవుద్ది. 50,000 ఎందుకురా? నేను అందరికి సున్నం వేస్తుంటే నువ్వు నాకు కన్నం వేస్తున్నావా? అయితే ఆ వైర్లన్నీ మీరే పెట్టుకోండి. అదండి అంకుల్. అరే ఆగండ్రా, నన్ను బేరాలు కూడా అన్నవరా? బేరాలు మీకులా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు ఆడకూడదు సార్, మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఆడాలి. 50,000కి ₹1 కూడా తగ్గేది లేదు. ఓకే ఓకే, ఇంకా డబ్బు గురించి ఆలోచించకుండా పని మొదలు పెట్టు. ఓకే సార్. ఒరే గోరా, ఆ 50,000 వచ్చాక నాకు 2,000 ఎవరా, బట్టలు కొనుక్కుంటాను. ఏంట్రా 2,000? నేనెందుకు కావాలరా? నేనెందుకు కావాలి? నువ్వేమన్నా బావా బామర్దువా? ఫ్రెండ్ కదరా, మన ఫ్రెండ్షిప్ డేకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కూడా చెప్పావు. అది అయిపోయి చాలా రోజులు అయింది. ఫ్రెండ్స్ కి డబ్బులు ఇవ్వద్దని ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది రీల్స్ చేస్తున్నారు. నేను కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశాగా, అదే ఫాలో అవుతున్నా. సో నన్ను డబ్బులు అడిగి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి దొబ్బే. ఫైనల్ గా అడుగుతున్నాను, ఎత్తావా? ఇవ్వను. ఏం ఈక్కుంటావా? ఈక్కో. నా ఐడియా దొబ్బేసి డబ్బులు సంపాదించి నాకే డబ్బులు ఏమన్నా అంటారా? చెప్తారా నీ పని? అవినీతి చేయడం ఎలా, ఇప్పుడు నేర్చుకుందాం. ఎమ్మెల్యే అంకుల్. నేనేం వెళ్ళలేదు, నేనేం చూడలేదు. అదే నా బాధ కూడా, మీరేం చూడట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నారా? అసలు మీ ఇంట్లో ఏ కరెంట్ ప్రాబ్లము లేదండి. ఆ గోరాగాడే వైర్లన్నీ పీకేసి మళ్ళీ ఆ టెంట్ ని కలిపేసి మీ దగ్గర 50,000 దొబ్బేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఈ ఎలక్షన్ కింగ్ దగ్గరే కరప్షనా? పదరా ఆడి పని చెప్తాం. అంకుల్ చేసిన ఓవర్ యాక్షన్ చాలు, పని అయిపోయింది. ఎమ్మెల్యే గారు కరెక్ట్ టైంకి వచ్చారు, పని అయిపోయిందండి, మేము ఇంకెళ్తాం. నీ పని కూడా అయిపోయిందిరా. నీది స్కామ్ మొత్తం నాకు తెలిసిపోయిందిరా. నువ్వు పెద్ద ఫ్రాడు గాడివి. తెలిసిపోయిందా? అవునురా, ఫ్రాడు అని నన్ను ఒక్కడనే వేసుకుంటారేటి? పక్కన ఉన్నాడు ఏమన్నా ఐరన్ రాడ్డా? అడు ఫ్రాడే. నన్ను ఇరికెత్తావేంట్రా? డబ్బులు సగం సగం పంచుకుందాం, ఈ డబ్బులు కూడా సగం సగం పంచుకుందాం. మీకు డబ్బులు కాదురా, డైరెక్ట్ గా దెబ్బలే. గాడ్స్ దించండి వీళ్ళకి రాడ్స్. అయ్య బాబు. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో మీరు కూడా ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.